బ్యాలెన్స్ మేము తాగి పెడతాం ప్లీజ్. థ్యాంక్స్. ఎందుకురా ఈ అమ్మాయిని ఇన్ని చిత్రహింసలు పెడుతున్నారు? వీళ్ళ తాతయ్యని చంపినప్పుడే ఈ అమ్మాయిని కూడా చంపేసి ఉండొచ్చు కదా. ఏంటే వాగుతున్నావు? దీన్ని చంపాలనుకుంటే నడి రోడ్డులో నన్ను అవమానించినప్పుడే చంపేసి ఉండేవాడు. నేనే ఆపా. నాని తాళి కట్టాక అదే కుక్కల పడుంటుంది. రా. బద్రి, ఎలా ఉన్నావు? బద్రి, ఎలా ఉన్నావు? మా తాతయ్యని చంపేసి నాకు బలవంతంగా నిశ్చితార్థం చేశారు. నువ్వు క్షేమంగా ఉన్నావని తెలిసి కొంచెం ధైర్యంగా ఉంది. జ్యోతి దర్శనం చేసుకుంటే నేను ప్రేమించిన వాడితోనే పెళ్లి జరుగుతుందన్న నమ్మకం నన్ను ఇంకా బ్రతికిస్తుంది. మనసంతా చాలా కష్టంగా ఉంది. నీకు వీలుంటే కొంచెం ముందుగా వచ్చి నన్ను తీసుకెళ్ళు ప్లీజ్. ప్రేమ కోసం రక్తపాతం సృష్టించిన మీ శిష్యుడిని బద్రీనాథ్లో కాలు పెట్టొద్దని చెప్పన్నారు సార్. ఎవరు? టెంపుల్ ట్రస్ట్ అండ్ ఉత్తరాఖండ్ ఎండోమెంట్ సార్. అనుమానించి నా శిష్యుడిని అనుమతించని ఆ బద్రీ క్షేత్రానికి నేను కూడా రానని మీ ఎండోమెంట్కి చెప్పండి. నన్ను వదిలి వాడు వెళ్ళడు. వాడిని వదిలి నేనుంటను.
మంచుతో కప్పబడి ఉంటుంది. తిరిగి 6 నెలల తర్వాత ఆ గుడి తలుపులు తెరిస్తే ఆ అఖండ జ్యోతి అలాగే వెలుగుతూనే ఉంటుంది. పోస్ట్ ఇక్కడ సంతకం పెట్టండి. అలక్నందా, బద్రీనాథ్ నుంచి పార్సల్ వచ్చింది. ఏంటిది? అది నారాయణ పర్వతం మట్టి. మట్ట? అయ్యో అయ్యో, వద్దు, తొక్కద్దు. దీంట్లో అణువను ఉన్న శ్రీ మహావిష్ణువు ఉంటాడు. మట్టిలో మహావిష్ణువా? దీనికేదో మెంటల్ అనుకుంటా, జాగ్రత్తగా చూసుకో. ఏంటమ్మా, కష్టాల్లో ఉంటే మనిషి రాకుండా మట్టి పంపించాడు. బద్రీ బతికే ఉన్నాడని వీళ్ళకి తెలియకూడదు. నీ పంతాన్ని నెగ్గించడం కోసం జరిగే ఈ పెళ్లికి మొదటి శుభలేఖ మీద ఎవరి పేరు రాయమంటావు? మన కుటుంబానికి రాజగురువు ఆయన పేరే మొదటి శుభలేఖ మీద రాయాలి. ఏరా సర్కార్, ఎలా ఉన్నావు? నా కొడుక్కి పెళ్లి గురుగారు. ఈ పెళ్లికి నేను రాలేనురా. అదేంటి గురుగారు, మీరు లేకుండా? జరగని పెళ్లికి నేను రావడం ఎందుకా అని. సార్, అలకనంద ఎస్కేప్ అయింది సార్. నన్నెందుకు కొడుతున్నావు నాన్న? ఆ పత్రికాడిని చంపిన తర్వాతే దీన్ని తీసుకురామని చెప్పాను. చంపి తీసుకొచ్చా నాన్న. వాడు చచ్చాడని ఎలా కన్ఫర్మ్ చేశావు? శ్వాస చూసే కన్ఫర్మ్ చేశా సర్కార్. అటు చచ్చాడు. లేదు, వాడు బతికే ఉన్నాడు, అందుకే ఇది పారిపోతుంది. హ్యాట్స్ ఆఫ్ సర్కార్. ఇప్పుడు అర్థమైంది నువ్వెందుకు ఈ స్టేట్ ని శాసిస్తున్నావో. దీన్ని అత్త అని పిలవనన్న నాకు నిన్ను మావా అని పిలవాలనిపిస్తుంది. నాతో అత్త అని పిలిపిస్తానని నువ్వు దీనికి ఒక మాటిచ్చావు. కానీ బద్రీ కూడా నాకు ఒక మాటిచ్చాడు. తను వచ్చి నన్ను తీసుకెళ్తానని. నన్ను వెళ్లకుండా ఆపగలిగారు గాని వాణ్ణి రాకుండా ఎవ్వడూ ఆపలేడు. నేనాప్తా.
ఇంతవరకు నా అకౌంట్లో 99 మంది చచ్చారు. వీడు 100వ వాడు. వాణ్ణి చంపి సమాధి చేసొస్తా. సర్కార్, ఈ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైంది ఏంటో తెలుసా? మీరు టెన్షన్ అవ్వకండి, నేను చెప్తాను. ప్రేమ. కాదు, బద్రి. నా బద్రినా. వాడి కండ బలానికి గుండె బలానికి ఎదురెళ్ళద్దు, చచ్చిపోతావు. ఏంటే బాగుతున్నావు? అసలు భగవంతుడంటే నమ్మకం లేని అమ్మాయికి బద్రీనాథుడి మీద నమ్మకం ఎందుకు కలిగించావు? నువ్వు నమ్మకం కలిగించావు కాబట్టే నువ్వు వస్తావని ఎదురు చూస్తోంది అలకనంద. అంత కష్టంలో ఉన్న అమ్మాయికి నువ్వు పంపించాల్సింది మట్టో మాలో కాదు. అల్లా అయినా ఆది శంకరుడైనా యేసుక్రీస్తు అయినా భగవంతుడు ఎప్పుడు మనిషి రూపంలోనే వస్తాడు బద్రి. నువ్వు వెళ్ళకపోతే ఆ బద్రీనాథుడి మీద నమ్మకం పోతుంది, తరువాత అలకనంద ప్రాణం పోతుంది. నువ్వు వెళ్ళకపోతే ఆ బద్రీనాథుడి మీద నమ్మకం పోతుంది, తరువాత అలకనంద ప్రాణం పోతుంది. నన్ను వదిలి వాడు వెళ్ళడు. వాడిని వదిలి నేనుండను. తొందరగా గుడి తెరిచేది ఎల్లుండే. కానివ్వండి కానివ్వండి. అలాగే సార్. తులసిదాస్ ఎక్కడ? రేయ్, బద్రిగాడు ఇక్కడ. అలకడందని తీసుకురావడానికి ఆంధ్రాకు వెళ్ళాడురా. మీ బళ్ళారికి ఇంకా 10 నిమిషాల్లో దూరంలో ఉన్నారా. మీ వాళ్ళందరినీ ఎట్టోళ్ళట్టు పారిపోమని చెప్పు. మగమగమంటే మా బద్రికి ఎదురెళ్తే బూడిదైపోతారా నీ కొడుకుతో సహా. ఏంటి? అవును, ఇంతవరకు మన శత్రు ఎవడు బళ్ళారీలో కాలు పెట్టి ప్రాణాలతో తిరిగి వెళ్ళలేదు. ఆ బద్రిగాడు కూడా వెళ్ళకూడదు. అసలు వాడు కాలే పెట్టకూడదు. అమ్మో, పొడి తల తెగిపోయింది. ఇక్కడితో ఆపేస్తే ఒక తలతోనే పోతే, తెగించి ముందుకొస్తే తెగుతూనే ఉంటాయి. భగవంతుని దగ్గరికి భక్తురాల్ని తీసుకెళ్ళడానికి వచ్చాను, అడ్డు రావద్దు. భగవంతునికి భక్తుడికి అనుసంధానం చేయడానికి అలకనందమైన అంబికా దర్బార్ పత్తే ఇతను కాబోయే భార్య. రేయ్, నీతో మాట్లాడే ఓపిక తీరిక నాకు లేవు. భగవత్ కార్యానికి అడ్డు రావద్దు, బలైపోతారు. ఏంట్రా నా ఊరొచ్చి నాకే వార్నింగ్ ఇస్తావా? విసికించకు, తప్పుకో. నరకండి రా వాణ్ణి.